రసం మారు చారుపొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 500 గ్రామ్స్, జీలకర్ర 200 గ్రామ్స్, మిరియాలు 150 గ్రామ్స్, మెంతులు 100 గ్రామ్స్, ఆవాలు 25 గ్రామ్స్, రాతి పూత 3 వేళ్లకు వచ్చినంత. ఇవన్నీ డ్రై ఫ్రై చేసి ఎండుమిర్చి 100 గ్రామ్స్ ఆర్ 150 మీకు తినే కారాన్ని బట్టి. ఈ గుంటూరు మిరపకాయ కారం ఉంటాయి 100 గ్రామ్స్. ఇవన్నీ డ్రై ఫ్రై చేసేది. ఎండుమిర్చి మాత్రం కొంచెం నూనె వేసి వేయించేసుకొని చల్లారిన తర్వాత అన్నీ కలిపి పొడి కొట్టేసుకుంటే రసం పొడి తయారు. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రై చేసి రసం పొడికి అన్ని పదార్థాలు, వాటినన్నిటిని మిక్సీ పట్టేసినాను. ఇందులో కొంచెం అక్కడక్కడ ధనియాలు అవి మెదిగిండవు కదా, అందుకని కొంచెం జల్లి పోసేసుకొని తీసుకుని ఈ జల్లి పోసి లాస్ట్లో ఏమైనా కొంచెం రవ్వ మిగిలితే మళ్ళీ ఒక్కసారి మిక్సీకి వేసి ఆ రవ్వ మిక్సీ పట్టిన రవ్వ ఇది కూడా పొడి మెత్తగా పొడి పట్టేసుకొని ఇందులో కలిపేసుకుంటే రసం పొడి తయారు. జల్లించిన రసం పొడి దీన్ని ఏదైనా ఒక 8 డబ్బాలో వేసి పెట్టుకుంటే 3 months వరకు మంచి వాసన అది పోకుండా బాగుంటుంది.